మఠాలు పీఠాధిపతులు ఎవరైతే ఉన్నారో తిష్ట వేయాలండి, గ్రామాల్లో తిష్ట వేయాలండి. ఎందుకు వెళ్తున్నారు మీరేం చేయాలి? అతని కోరిక ఆయనకు చేరిందేమో, అది కలలాగా సాక్షాత్కరించిందేమో. మొదటి రోజు మాకు ఒక కళ వచ్చిందండి. ఎక్కడో ఒక నది ఒడ్డు, ఏ నది ఒడ్డో నాకు తెలియదు అది, కానీ అక్కడ ఇలా రైతులందరితో కూర్చొని మాట్లాడుతున్నాను. కూర్చుని రైతులతో కలిసి ఒక యాత్ర చేద్దాము, ఒక యాత్ర, దానికోసం ఏర్పాట్లు చేస్తున్నట్టండి. యాత్ర చేయడానికని, పాదయాత్ర. మాకు చాలా ఆశ్చర్యం వేసింది. సరిగా ఆ కళ వచ్చినప్పుడే ఈయన వచ్చాడు మాకు, విజయరామ్ గారు. అది మాటలాగా రూపాంతరం చెంది ఆ మాట ఆచరణగా మారింది. ఆ మాట ధ్యేయంగా మారి ఆ ఆధ్యాత్మిక శక్తిని పొలంబాట పట్టించింది. భూమి బాగు కోసం తప్పించేలా చేసింది. రైతు శ్రేయస్సు కోసం నడిచేలా ప్రేరేపించింది. ఆయన సంకల్పం ప్రతి మనసులో మంత్రంలా, ప్రతి హృదయంలో యజ్ఞంలా మారేలా ఆ శక్తి ముందు కదిలింది. ఇక్కడ వేసిన ప్రతి అడుగులో భూమి వ్యధ ఉంది. చేసిన ప్రతి నినాదంలో రైతు భవిత ఉంది. ఎంతోమంది కలిసి నడిచిన ఈ యాత్రలో భక్తులున్నారు, రైతులున్నారు, ప్రకృతిని ప్రేమించే హృదయాలున్నాయి. కలిసి నడిచిన ఆ హృదయాలు మన మస్తిష్కాల్లో మరుగున పడిపోయిన ఆలోచనలను తట్టిలేపే ప్రయత్నం చేశాయి. ఎలా పండిస్తున్నామో, ఏమి తినిపిస్తున్నామో, ఎందుకు నిస్సారమైన జీవితాలను భారంగా మోస్తున్నామో అన్న ప్రశ్నలకు సమాధానాలు చూపే దిశగా అడుగులు కదిలాయి. ప్రకృతితో మనిషి అనుబంధం తెగిపోతున్న ఈ కాలంలో మళ్లీ భూమికి జీవం పోసే ఓ సంకల్ప యాత్రగా చినజీయర స్వామి సుఫల యాత్ర ముందుకు సాగింది. ప్రకృతి వ్యవసాయ పరిరక్షణ, రైతుల అభ్యుదయం, సమాజ ఆరోగ్యం మెరుగుపడాలనే మహత్తర ఆకాంక్షతో ఈ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు చినజీయర స్వామి. రోజు రోజుకు రసాయనాల మోతాదు పెరుగుతూ నిర్జీవం అవుతున్న నేలలకు మళ్లీ ప్రాణం పోయాలి. రైతులకు, వారి కుటుంబాలకు ఆరోగ్యంతో పాటు ఆర్థిక భద్రత కలగాలి. ఆహారం పవిత్రమైతేనే సమాజం ఆరోగ్యంగా నిలుస్తుందన్న సత్యం ప్రజల మనసులో నాటాలనేదే ఈ పాదయాత్ర యొక్క అంతర్లీన సందేశంగా ముందుకు కదిలింది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో డాక్టర్ పద్మా రామచంద్రరావు గారి సిద్ధార్థ యోగ విద్యాలయం నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర భక్తి, భావోద్వేగాలతో నిండిన బాధ్యతతో భక్త రామదాసు మందిరం వరకు కొనసాగింది. దేశవాళీ రకాల బియ్యాలు ఊరేగింపుగా తీసుకుని వెళుతూ బట్టతో తయారు చేసిన సందేశాత్మక బ్యానర్లతో ప్రతి అడుగులో ఆలోచన రేపారు ప్రకృతి వ్యవసాయ పరిరక్షకులు విజయరామ్ గారు. ఇవి విత్తనాలు కాదు, మన భవిష్యత్తు అన్న భావనను మౌనంగానే కానీ చాలా బలంగా చాటి చెప్పారు. పీఠాధిపతుల బాధ్యత పూజలు, పునస్కారాలు మాత్రమే కాకుండా సమాజ శ్రేయస్సు కోసం, ప్రత్యేకంగా రైతుల పరిరక్షణ కోసం పాటుపడాల్సిన బాధ్యత పెంచింది ఈ పాదయాత్ర. రసాయనాల భారంతో ఊపిరాడక నిశ్శబ్దంగా నిట్టూరుస్తున్న నేలతల్లి విలాపాన్ని వినిపించేలా, ప్రకృతి ఒడిలో ఒదిగిపోయి జీవం నింపేలా, రైతుల కళ్లలో, వారి కుటుంబాల్లో ఆనందం నింపాలనే సంకల్పాన్ని వెలిగించారు చినజీయర స్వామి. ఈ సుఫల యాత్ర సంకల్ప విత్తనం చైతన్య వృక్షంగా ఎదగాలి, ప్రకృతిలో ఒదిగిపోయే జీవితం అద్భుతమైన అనుభూతిగా మారాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది సస్యశ్యామలం ఛానల్. పదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈ మల్కం చేసినటువంటి చిన్నారులకి అందరికీ మంగళాశాసనాలు చేస్తున్నాం. మనలో ఉండే శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని పెంచి మనని మనం కాపాడుకోగలిగే శక్తినిచ్చే ఇలాంటి విద్యల్లో చక్కగా మీరందరూ నేర్పరులుగా తయారవుతున్నందుకు మీ అందరికీ మంగళాశాసనాలు. మన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలో వేదాలు చదువుకుని చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ మల్కం చేస్తుంటారు. ఈవేళ ఈ సుఫల యాత్ర కార్యక్రమాన్ని ఆరంభం చేయడానికని ఇక్కడికి విచ్చేసినటువంటి ఈ పెద్దలందరికీ, వీరందరికీ కూడా ఇలాంటి ఒక వేదికని ఏర్పాటు చేసినటువంటి శ్రీమాన్ డాక్టర్ రామచంద్ర గారికి కూడా మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. దీనంతటినీ ఆర్గనైజ్ చేసినటువంటి మా రామారావు గారికి మంగళాశాసనాలు. దీనికి మూల ప్రేరణ అయినటువంటి మన శ్రీమాన్ విజయరామ్ గారికి కూడా మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. బంధువులారా,
సుఫల, ఇది మన భూమికి పేరు. రోజు మనం భూమిని చేసే ప్రార్థనలో వందే మాతరంలో సుజలాం సుఫలాం మాతరం వందే వందే అని మనం స్మరించుకుంటూ ఉంటాం. సుఫల అయినటువంటి భూమిని నిష్ఫలాగా మార్చడానికి చేసే ప్రయత్నానికి అది తప్పు అని చెప్పి దాని పవిత్రతని మళ్ళీ నిలబెట్టుకోగలిగే స్థితిని మనమే కల్పించుకోవాలి. చిన్నప్పుడు మీరందరూ మీ స్కూల్ పుస్తకాల్లో ఒక కథ చదువుకుని ఉంటారు. బంగారు కోడి, కోడి మామూలు కోడే, బంగారు గుడ్లు పెట్టేదిట. చదివారా? బంగారు గుడ్లు పెడుతోంది కదా అని దాన్ని రోజుకి ఒక గుడ్డే పెడుతోంది. ఇది బాగాలేదు. అసలు దాని పొట్టలో ఎన్ని గుడ్లు ఉంటాయో మొత్తం అన్ని తీసుకుందామని దాని పొట్టని కోసేట ఆ పెంచుకునేటటువంటి స్వామి. ఏమవుతుంది అప్పుడు? మామూలుగా వచ్చే ఒకటి కూడా రాకుండా పోతుంది, లేకుండా పోతుంది. ఇది మనందరికీ తెలిసిన కథ. మనందరినీ చక్కగా పోషించే ఈ భూమి విషయంలో కూడా మనం చేసే ఇప్పటి వ్యవసాయం లేదు, ప్రకృతి విషయంలో మనం చూపించేటటువంటి శ్రద్ధ అదే క్రమంలో సాగుతుంది. బంగారు గుడ్లను ఇస్తోంది కదా అని దానిని పొట్ట కోస్తే మొదటికే మోసం వచ్చినట్లుగా, పంటలు ఇస్తోంది కదా అని 2, 3, 4 పంటలు పండించేస్తుంటే పర్యవసానం మనకి త్రాగడానికి నీటిని కూడా ఇవ్వలేని దశకి భూమి చేరిపోవడం ఇది తగదు. ఇది అతి ఆశ అవుతుంది. అత్యాశ పనికిరా. ఆశ కావాలి, ఆశ ఉండాలి. ఆశ లేకపోతే అసలు మనిషే కాడు. కానీ ఏది పనికిరానిది? అత్యాశ. ఈ అత్యాశ ఉంటే సమూల నాశము అనేది మనకి భారతం చెప్తోంది. మహారాజా, నీ పిల్లవాడికి అత్యాశయా. భీష్ముడు పోయాడు, ద్రోణుడు పోయాడు, కర్ణుడు పోయాడు, ఇంకా నీ వాడికి ఆశ చావలేదయా? ఇంత అత్యాశ పనికి రాదయ్యా. ఆశ బలవతి రాజన్ శల్యో జేష్యతి పాండవాన్. ఇంకా 17.5 రోజులైంది అప్పటికి యుద్ధం ప్రారంభమయ్యి. ఇప్పుడు మళ్ళీ అందరూ పోయిన తర్వాత ఈ శల్యుణ్ణి సేనానాయకుడిని చేస్తున్నాడు వాడు. మంచిది కాదయ్యా, ఇప్పటికైనా పాండవులతోటి సంధి చేసుకునే ప్రయత్నం చెయ్యవయా అంటాడు ధృతరాష్ట్రుడితో. వెళ్ళా. శల్యుడి సారథ్యం, శల్యుడి యుద్ధం అరపూట జరిగిందంతే. యుద్ధం సమాప్తమైపోయింది. వంశం పూర్తిగా పోయింది. ఎవడు మిగల. అత్యాశ అనేది చాలా ప్రమాదకరం. మనకి కావలసిన వాటిని ఇవ్వగలిగే శక్తి మన భూమాతకి ఉంది. మనని పోషించగలిగేటటువంటి సామర్థ్యం ఆ తల్లికి ఉంది. కానీ దాన్ని మనం మన ఆలోచనల ప్రభావం చేత పాడు చేసుకుంటున్నాం. మీ అందరికీ తెలిసిన ఒక నానుడి అడగనా? మీ అందరికీ తెలిసింది, మానవ సేవయే. ఎంతమందికి ఇష్టం ఇది? ఇదే ప్రమాదం కలిగించింది మనకి. మనిషికి ఆలోచనే మంచి ఔషధము, అదే తీవ్ర విషం కూడా. ఆలోచన చెడితే జీవితం అంతా విషము, ఆలోచన బాగుపడితే జీవితం అంతా అమృతము. దురదృష్టం కొద్దీ మన ఆలోచన పాడైంది. ఏమంటున్నా మనం? మానవ సేవయే కరెక్టా? ఇప్పటిదాకా చెప్పిన మాటలు మనం విన్నాం. మనుషులందరినీ ఎవరు పుట్టించాడు? ఈ చెట్లన్నీ ఎవరు పుట్టించాడు? నువ్వా? ప్రకృతి. జంతువులను ఎవరు పుట్టించారు? ప్రకృతి. పక్షుల్ని, పశువులని, నీళ్ళని, నేలని, గాలిని అన్నిటినీ ప్రకృతి పుట్టించింది. ప్రకృతికి ప్రాణం లేదు, భగవంతుడికి ప్రాణం ఉంటుంది. వీటన్నిటినీ భగవంతుడు పుట్టించిన భగవంతుడికి ఇవన్నీ ఏమవుతాయి? సంబంధం, సంతానం అవుతాయి.
సంతానంలో ఒక సంతానం మిగతా సంతానాన్ని హింసిస్తే తల్లిదండ్రులకి ఇష్టమా? ఇద్దరు పిల్లల్లో ఒక పిల్లాడు రెండో పిల్లవాడిని చావగొడితే మీకు సంతోషమా? సమాధానం. ఈ ప్రకృతిలో అన్నిటినీ పుట్టించిన వాడు ఒకడే దేవుడా? వేల మంది దేవుళ్ళు ఉన్నారా? కరెక్టా? ఒక్కడే. గుడ్. అంతవరకు తెలిసినందుకు సంతోషం. ఒకడే దేవుడు ఇందరినీ పుట్టిస్తే ఆ పుట్టిన సంతానంలో మనం ఎంత బుద్ధిమంతులుగా ఉన్నాం, మానవ అని పేరు కలిగిన వాళ్ళం మనం కదా. అంతా అంటున్నారు మనని మానవులని, మనం కూడా అనుకుంటున్నాం. మానవుల్లా ఉన్నావా లేదా అని తర్వాత విషయం అనుకుంటున్నాం. చెట్లని నరికే ప్రాణి ఎవరు? ఏ జంతువులైనా నరుగుతాయి చెట్లని? గాలిని నాశనం చేసే ప్రాణి ఎవరు? వేటితోటి? కార్బన్ మోనాక్సైడ్స్ రిలీజ్ చేసేది ఎవరు? క్లోరోఫ్లోరో కార్బన్స్ తయారు చేసే ప్రాణి ఎవరు? ఏసీలు వాడేది ఎవరు? రెఫ్రిజిరేటర్లు వాడేది ఎవరు? అందులోంచే వస్తాయి ఈ సిఎఫ్సీలన్నీ కూడా. అంటే గాలిని నాశనం చేసేది ఎవరు? మనుషులు. చెట్లని, నీళ్లలో కాలుష్యాన్ని కలపగలిగిన మహాప్రాణి ఎవరు? మనుషులే. ఆ మార్కులు కూడా మనిషికి. నేలని రసాయనమయం చేయగలిగిన ప్రాణి ఎవరు? అది మనిషే. అబ్బా, మీరు ఏం మాట చెప్తే దానికల్లా మార్కులు మనిషికి. కొండలని పిండి చేసే ప్రాణి ఎవరు? అది కూడా మనిషి. దేవుడు మంచి నాలుకనిచ్చాడు. మంచి మాటలు ఆడండర్రా, నోరు మంచిదైతే అని. నోరు మంచిదైంది కనుకని మనం రామదాస్ గారిని ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. ఆయన నోరు మంచిదైందనే తానీషా గారు కూడా ఆయనకి దాసుడయ్యాడు. జైల్లో పెట్టి హింసించినటువంటి తానీషా కూడా రామదాసు గారు పొరపాటు అయిపోయిందండి, మీ 6 లక్షలు మీ శిష్యులు వచ్చి కట్టారు, రామోజీ గారు లక్ష్మోజీ గారును, మీకు జైల్లోంచి విడుదల ఇచ్చేస్తున్నాం అని ఇచ్చేసాడు రసీటు. విన్నారా? మీ ప్రాంతపు చరిత్ర. ఆ మంచి నోరుగా ఉండాల్సిన దానిని అబద్ధాలు ఆడడానికి వాడే ప్రాణి ఎవరు? అబద్ధాలు నేను ఎప్పుడు ఆడలేదండి జీవితంలోనూ. ఎవరైనా చెయ్యొద్దండి ఒకళ్ళు. బాబు, అది నేను ఆడలేదు అన్నవాడు ఎవడైనా ఒకళ్ళు చెయ్యొద్దండి. పోనీ మైక్ పట్టుకున్నోళ్ళైనా ఎవరికి ఆ ధైర్యం ఉండదు. అంటే పాడు పనులు అని ఏదైనా వాడు పేరు పెడితే చేసేది ఎవడు? ఇప్పుడు మీరు చెప్పండారా? మనిషి, జంతువు, పక్షి, చెట్టు, నేల, నీరు, నింగి, గాలి ఇన్ని దేవుడివే అయితే అందులో మిగతావి లేకపోతే ఎవరైనా బతకగలరా? మనిషి లేకపోతే అన్ని దేవుడి దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పుకుంటాయి. జంతువులు, పక్షులు, చెట్లు, నీళ్లు, గాలి అన్ని దేవుడి దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ దేవుడా, ఎంత గొప్ప పని చేసావా. అవునా కదా? ఇప్పుడు మీరు చెప్పాలి. ఇందాక చేతులెత్తారే, మానవ సేవయే
ఇలాంటి మనిషి సేవయే మాధవ సేవ అని దేవుడు సంతోషిస్తాడా? ఒకళ్ళు చేయతారండి, ఇందాక అందరూ ఎత్తారు. మన బుర్రల్లో ఇలాంటి ఆలోచన వేసి ఓ 250 సంవత్సరాలకి పూర్వం విషపు వైరస్ని ఎక్కించారు. మనిషి బాగుంటే చాలు, ఏది పోయినా సరే. ఆరంభమైంది అక్కడి నుంచే. చెట్లని నాశం, కూరలు నాశం, పళ్ళు నాశం, పువ్వులు నాశం, జంతువుల్ని నాశనం చేశాం. కొకరోకో అని కూసే కోడి లేదు ఇవాళ, అంబా అనగలిగే ఆవు లేదు ఇవాళ. మీ అందరికీ తెలుసేమో అని అనుకుంటా. వైజ్ఞానికంగా ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశ్యంతో ఒకనాడు ఆవులకి లేనిపోని తిండి పెట్టి వాటిని పెంచాయి పాశ్చాత్య దేశాలు. రకరకాల చెత్త తిళ్ళు పశువులకి పెట్టి, అదేం తిండో తర్వాత చెప్తా మీకు. వాటిని ఒక్కొక్కటి 25, 30, 40 లీటర్లు ఇవ్వగలిగే పశువుల కింద మార్చారు. పాల కోసమే వాటిని పెంచుతారు. అది పాలిచ్చే మెషిన్స్ అవి, ప్రాణమున్న పాలిచ్చే మెషిన్లు అవి. వాటిని నడవని కూడా నడవనివ్వరు. ఎందుకంటే నడిస్తే పాలు మళ్ళీ ఇవ్వడం తగ్గిపోతాయి అని. అలా పెంచితే అది చూసి పరమ పవిత్రంగా ఈ దేశంలో భావించేటటువంటి రైతులు కూడా మా పశువులకి అదే తిండి పెట్టాలి అని ఆరంభం చేశారు. ఇక్కడ గోపూజ అంటే చాలా పడి ప్రాణం ఇచ్చేటటువంటి ఉత్తర దేశపు వాళ్ళు కూడా ఎక్కువగా పెట్టడం ప్రారంభించారు ఆ తిండి. పర్యవసానం ఆ గోవులకి ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అని వచ్చింది. పేరు జ్ఞాపకం ఉంటుంది రైతులకి. F&M అంటారు షార్ట్ ఫామ్లో, ఫుట్ అండ్ మౌత్ డిసీజ్. ఒక్క రోజులో 2.5 లక్షల పశువుల్ని కాల్చి వేశారు యూకేలో. తెలుసునా ఆ డిసీజ్ వచ్చిందని? పెంచినప్పుడు అంతగానో వాటిని పెంచి, కానీ డిసీజ్ వచ్చిందని తెలియగానే ఒక్క రోజులో 2.5 లక్షల పశువుల్ని కాల్చేశారు. వాళ్ళు పెట్టే తిండి ఏంటో తెలుసిన? ఆవుకి పెట్టేటటువంటి ఫాడర్లో దానికి మొగదూడలు పొడితే వాటిని కూడా కట్ చేసి ఆహారంలో కలిపి వాటికి తినిపిస్తారు. ఇది వాటికి పెట్టేటువంటి మంచి ఫీడ్. దాంతో పాలు ఎక్కువ ఇస్తాయి అని చేసి అది చివరికి డిసీజ్గా పరిణమిస్తే ఇప్పుడు దాన్ని కొంచెం మార్చినట్టున్నారు. మీ అందరికీ తెలుసునేమో అనుకుంటా, టొమాటో. ఎంతమందికి తెలుసు టొమాటో? తెలియదు ఎవరికని? ఇదివరకు మా చిన్నప్పుడు టొమాటో నిప్పుల మీద కాలిస్తే మంచి పరిమళం వచ్చేది. ఇప్పుడు ముక్కులో దాన్ని పట్టుకొని రసం పిండినా కనీసం ఆ వాసన కూడా లేని స్థితిలో వచ్చింది. ఇప్పుడు టొమాటో తింటే కిడ్నీలో స్టోన్స్ పెరుగుతాయి, ఎముకలకి డిసీజులు వస్తాయి అని దాన్ని తినవద్దు అని డాక్టర్స్ చెప్పే స్థితి వచ్చింది. ఒక వస్తువుని హైబ్రిడ్ అనే పేరుతోటి మొదట పెంచి వ్యాపారం నడిపించి దానివల్ల సమాజానికి భరించశక్యం కాని రోగాలు వస్తే తిరిగి మళ్ళీ దాన్ని నివారించడానికి
మరొక పెద్ద ప్రయత్నం చేసి మళ్ళీ ఇంకొక పెద్ద వ్యాపారం చేసి, ఇది ఈవేళ సాగేటటువంటి సామాజిక స్థితి. ఇదంతా కేవలం మనిషి నా డబ్బు కోసం నేను చేసుకునేటటువంటి పనిది. మిగతాది ఏమైనా కానీ, ఒక సొరకాయకి ఇంజెక్షన్ ఇస్తే 2 రోజుల్లో ఇంత ఉండే సొరకాయ ఇంత అవుతుంది. తెలుసునా మీకు ఎవరికైనా? చూసారా లేదా? పచ్చిగా ఉండే అరటి పళ్ళని నీలి రంగులో ఉండే నీళ్ళల్లో 5 నిమిషాలు ఎట్టే పెడితే చక్కగా బంగారపు రంగులో మెత్తగా తయారైపోతున్నాయి పళ్ళలాగా. తెలిసినా మీకు ఎవరికైనా? ఈవేళ మనం తినే తిండి ఏది, ఎలా, ఎందుకు, ఎవరు చేస్తున్నారు దీన్ని అనేది అలా పక్కన పెట్టి అంతా కలుషితం. ఇదంతా చేసిన పుణ్యం ఎవరికి? ఏం బాబు? మనిషికి. ఇలాంటి మనిషిని చూస్తే దేవుడికి ఏమనిపిస్తుంది? ఇంత మంచి కార్యాలు చేసే మనిషిని చూస్తే దేవుడికి ఏమనిపిస్తుంది? శుభ్రంగా రోట్లో పెట్టి పచ్చడి పచ్చడి కింద చేయాలి. అవునా కదా? యమలోకంలో కొత్త కొత్త మిషన్లు పట్టుకొచ్చి వీడిని ఇలాగ అడ్డంగా కొయ్యాలా, నిలువుగా కొయ్యాలా, స్లైసెస్గా చెయ్యాలా, చక్రంలా తిప్పిలాగా జారేటట్టు చెయ్యాలా. ఇప్పుడు మీరు చెప్పండి, ఇలాంటి మానవ సేవయే మాధవుడికి సంతోషమా? ఇందాక అందరు చేతులు ఎత్తారు కదా. అందుకోసమనే వచ్చింది మన వికాస తరంగిణి. మన వికాస తరంగిణికి ఒక ఆశయం ఉంది. ప్రతి వస్తువులోనూ మాధవుడు ఉన్నాడా లేడా? గడ్డిలో, స్తంభంలో ఉంటాడా ఉండడా? భగవత్ శక్తి అనేది ప్రకృతిలో ఉండే ప్రతి అణువు లోపల నిండి ఉంటుందా ఉండదా? హలో, ఆ ప్రకృతి బాగుంటేనే మనం ఉండగలమా, లేదా ఆ ప్రకృతి నాశనం అయిపోయినా మనం ఉండగలమా? చెట్టు లేకపోతే నువ్వు బతకగలవా? నీళ్లు లేకపోతే బతకగలవా? నేల పాడైతే బతకగలవా? ఇందాక చెప్పారు మన వాళ్ళంతా. క్యాన్సర్ అనేది ఇదివరకు అసలు ఎప్పుడు వినిపించేది కాదు మన ఊళ్ళల్లో. ఈవేళ ప్రతి కుటుంబంలో ఎక్కడో ఒక చోట క్యాన్సర్ అనేది ఉందా లేదా? ఎక్కడో ఒక చోట మనకి తెలిసిన బంధువుల్లోనూ లేదా మన కుటుంబాల్లోనూ ఉన్నాయా లేవా? అలాగా ఇదివరకు ఎక్కడో సిటీలో ఒక్కటి ఉంటే క్యాన్సర్ హాస్పిటల్ గొప్ప. ఈవేళ గల్లీ గల్లీకి క్యాన్సర్ హాస్పిటల్ ఎందుకు వచ్చింది? మనం చేసుకున్నటువంటి స్వయం కృతం. ఇది ఎక్కడి నుంచో ఆకాశంలోంచి ఊడిపడ్డది కాదు. మనం చేసుకున్నది. మనం పండించే పంట, మనం తినే తిండి, మనం సాగించే జీవన విధానం, మనతో పాటు బతికే జంతువుల విషయంలో మనం చూపించే శ్రద్ధ, ఇవన్నీ దీనికి కారణమే. చివరికి మనం తాగే నీళ్లు, ఇప్పుడు అందరికీ ఆ సీసాలో ఉండే నీళ్ళు అయితేనే అదేదో చాలా పవిత్రమైన నీళ్లు కావాలని ఉద్దేశం. ఇదివరకు హాయిగా నూతిలోంచి నీళ్లు తోడుకుని అవి చాలా పవిత్రమని తాగేవాళ్ళు. ఇప్పుడు ఆ నూతులు లేకుండా చేశారు. నదుల్లో నీళ్లు పవిత్రంగా ఉండేవి. స్నానం చేసి
ఓ చెంబుడు తెచ్చుకుని ఇంట్లో దేవుడు పూజ చేసేవారు. నదుల్లోకి దిగడానికి లేకుండా చేశారు. మనం కేవలం మంచిగా ఉండేటటువంటి ప్రకృతి వనరులని కూడా మనం నాశనం చేస్తున్నాం. ఇంకా మనం ఎక్కడ ఉంటాం? మాకు ఎప్పుడు ఒక విషయం జ్ఞాపకం వస్తూ ఉంటుందండి, ఇప్పటికి కూడా. గోదావరి ఒడ్డులో ఉండే ఒక ఊళ్ళో, ఊరి పేరు చెప్పను, మనిషి పేరు చెప్పను, బాగుండదు కనుక, ఆయన ఒక ఇల్లు కట్టుకుంటున్నాడండి. అది ఊళ్ళో, అది కానీ ఆ ఊరు నది ఒడ్డున ఉంది. ఇల్లు కట్టుకుంటున్నాను అని ఆయన చూపించాడు మమ్మల్ని తీసుకెళ్ళి. మామూలు నేల నుంచి సుమారు 8 అడుగుల ఎత్తులో ఫ్లోర్ లేపి అక్కడికి కట్టాడండి. ఇంతెత్తు లేపి కడుతున్నా, కింద సెల్లార్ సేన వేసావా అని అడిగాను మేము. అబ్బాయి లేదండి, అంత సాలిడ్, అంత శుభ్రంగా మూసేసి అంతెత్తు లేపారండి అన్నాడు. మరి ఇంత వేస్ట్ ఎందుకు చేసావయ్యా? 8 అడుగులు ఎత్తు అంటే మాటలా? సుమారు 10,000 చదరపు అడుగుల విస్తీర్ణతలో ఉండేటటువంటి ఇంటిని 10 అడుగుల పైకి లేపి కట్టడం అంటే మాటలా? ఎందుకయ్యా ఇలా కట్టావు అని అడిగాను. స్వామి, నది ఎప్పుడైనా పొంగి ఊరంతా మునిగిపోయినా నా ఇల్లు మునగకూడదండి. అమ్మ, ఎంత హృదయం రా బాబు ఇది, ఎంత ముందు చూపురా ఇది. ఊరంతా మునిగిన తర్వాత నువ్వు ఒక్కడి ఉంటే ఎంత, పోతే ఎంత? ఊరంతా మునిగిపోయిన తర్వాత నువ్వు ఒక్కడే ఉంటావు అక్కడ. మన సంఘజీవులం అండి. మనిషి ఒంటరి జీవి కాదు. నదుల్లో మిగతా వాటి పట్టింపు లేకుండా నీళ్లు ఉండేటటువంటి చలమంలో మిగతా జంతువుల్ని పట్టించుకోకుండా అదొక్కతే పడుకుని దాంట్లో ఇటు అటు పొర్లుతుండేటటువంటి దున్నపోతులాగనో, లేకపోతే రినో అని ఇంకొక రినోసెరాసిస్ అని ఇంకోటి ఉంటుందండి, ఒక జంతువు. నీళ్ల ఏనుగని ఏదో అంటారు దాన్ని. అది అలా ఒక్కటే ఉంటుందంటే అలా ఒంటరిగా. మనిషి అట్లాంటి ప్రాణి కాడు. మనిషి సంఘజీవి. కష్టం వచ్చినా సుఖం వచ్చినా పక్కవాడితోటి పంచుకోవాలనుకుంటాడు. కాళిదాస్ అనే మహాకవి చెప్తాడండి, స్నిగ్ధజన సంవిభక్తం హి సహ్యవేదనం భవతి. ఆత్మీయత కలిగిన వ్యక్తితోటి పంచుకుంటేనే సుఖమైన దుఃఖమైన అనుభవయోగ్యమవుతుంది. ఏడు పైన 10 మందితో కూర్చుని ఏడవయ్యా. మన వాళ్ళు పోతే అందరూ వెళ్ళి పలకరించాలంటారు. కూడిన వాళ్ళు కూడని వాళ్ళు కూడా అప్పుడు వెళ్ళి పలకరించాలంటారు. తెలుసునా మీకు ఎవరికైనా? శుభానికి వెళ్ళి పలకరించినా పలకరించకపోయినా ఎవడైనా పోతే మాత్రం వెళ్ళి ఒకసారి పలకరించి రండి అంటారు. పలకరిస్తే వాడు కాసేపు ఏడుస్తాడు. అరే, వాడిని ఏడిపించడం ఎందుకయ్యా పలకరించి? అంటే లోపల ఉండే దుఃఖాన్ని పంచుకునేవాడు కావాలని. నీకు ఆనందం కలిగి నవ్వినా ఒంటరిగా కూర్చుని నవ్వకు. ఒంటరిగా కూర్చుని నవ్వుతుంటే ఏమంటారు తెలుసు మీ అందరికి. పాపం ఇందాక దాకా బాగానే ఉన్నాడండి, ఏమైందో ఏమిటో. నవ్వినా ఏడ్చినా నలుగురితో కలిసే. ఆ నలుగురు లేకపోయిన తర్వాత నువ్వు ఒక్కడి ఉండి ఏమిటి ప్రయోజనం నీకు మనిషి జీవితానికి? కానీ ఆయన కట్టుకున్నది అలా కట్టుకున్నాడు. మాకు ఆశ్చర్యం వేసేది, ఒరే బాబు ఇది మంచి పద్ధతి కాదురా నాయనా, ఆలోచన సరైంది కాదు. అందరూ పోయినా
నేనొక్కడిని నా చిన్నారి బొజ్జకు శ్రీరామ రక్ష కాకూడదు ఎప్పుడును. కానీ దానికి విరుద్ధంగా బతికే ప్రాణి ఏదైనా భూమి మీద ఒకటి ఉంది అంటే ఎవరది? ఎవరండి అలాంటి ప్రాణి? మిగతా వాటన్నిటి నాశనం చేసేనా నేను బతకాలనుకునేది? ఇప్పుడు చెప్పండి, ఇలాంటి మానవ సేవయే అవుతుందా? అందుకే మన వికాస తరంగిణి అసలు పురుగు పట్టింది ఇక్కడి నుంచి, ఆలోచనలోంచి పురుగు పట్టింది. అక్కడి నుంచి ముందర మార్పు రావాలని, ఒరే నాయనా, ప్రతి కణం కణంలోనూ మాధవుడు ఉంటాడు. ఆ మాధవుని నువ్వు సేవిస్తున్నావు. ఒక పశువుకి కసువు పెట్టావంటే, ఒక నేలకి మొక్కకి నీరు పోసావంటే, ఒక పక్షికి 4 గింజలు వేసావంటే, తోటి మనిషికి నువ్వు సహాయం చేసావంటే, అందులో మాధవుడికి చేస్తున్నావు. మాధవ సేవగా సర్వప్రాణి సేవ చేయాలి. ఏం చేయాలి? సర్వప్రాణి సేవ చేయాలి. అవన్నీ ఉంటే కదా నువ్వు ఉండేది. మీ శరీరంలో ఏ భాగం చాలా ఇంపార్టెంటో చెప్పండి నాకు. అన్ని ఇంపార్టెంట్. ఇప్పుడు తెలిసింది. కోసి పారేస్తే మొలుచుకొచ్చే వెంట్రుకలు కూడా ఇంపార్టెంట్. కట్ చేసి పారేస్తే మొలుచుకొచ్చే గోళ్ళు కూడా ఇంపార్టెంట్. ఏది తక్కువ ఇంపార్టెన్స్ కలిగినది కాదు. మరి ప్రకృతిలో కూడా అంతేనయా. అన్నిటినీ కలిస్తేనే నువ్వు ఉంటావు. ఈ ఆలోచనకి మనకి విషం పెట్టారు మన దేశంలో ప్రవేశించినటువంటి విదేశీయులు. మానవ సేవయే మాధవ సేవ అంటూ నిజం కాబోలు అనుకున్నాం. సరే, మానవ సేవే చేయాలి కనుక దానికి అడ్డొస్తే జంతువుల్ని చంపేయండి, పక్షుల్ని చంపేయండి, పశువుల్ని చంపేయండి, చెట్లని కొట్టేయండి, నేలని పాడు చేయండి, నీటిని పాడు చేయండి. మనకు కావాల్సింది ఇవ్వడమే. ఒక రకంగా పాశ్చాత్య దేశాల్లో 6 నెలలే పండుతాయన్నారే, ఇట్స్ ప్రాబబ్లీ ఎ బ్లెస్సింగ్ టు దెమ్. కానీ మిగతా 6 నెలల్లో మంచు కప్పి ఉంది కనుక దాన్ని టచ్ చేయకుండా ఉంచుతాడు. సారాన్ని పెంచుకోవడానికి మళ్ళీ ఉపయోగపడుతుంది. మీరంతా ఏదో పనులు చేసుకునేవాళ్ళే కదండి రోజుల్లో. ఆఫీసుల్లోనో, వ్యవసాయంలోనో, ఉద్యోగాల్లోనో చేసేవాళ్ళనే కదా. ఎన్ని గంటలు పని చేస్తారు? 8 గంటలు. 8 గంటలు ఎందుకు పని చేయాలయా? 16 గంటలు పని చేయొచ్చు కదా. చట్టం పక్కన పెట్టవయా? నువ్వు 16 గంటలు పని చేస్తావా చేయవా? రెస్ట్ కావాలి. ఎందుకు? మళ్ళీ ఆరోగ్యాన్ని రికూప్ చేసుకోవడానికి. మరి భూమికి ఆ మాత్రం ఆరోగ్యం అక్కర్లేదా? భూమికి ప్రాణం ఉందా లేదా? హలో, భూమికి ప్రాణం ఉందా లేదా? ఎలా కనిపిస్తుంది మీకు? అరే, నిన్ను పుట్టిస్తోంది, నన్ను పుట్టిస్తోంది, నీకు బతికిస్తోంది, నాకు బతికిస్తోంది. దానికి బతుకు లేకపోతే నీకు బతికి ఎలా ఇస్తుందా? భూమికి కూడా ప్రాణం ఉంది. ప్రాణాన్ని చూపించే విధానాల్లో మార్పు ఉంటుంది. నేలకి ప్రాణం ఉంది అనేది పచ్చగా నవనవలాడే చెట్టుని తల్లోంచి బయటికి తెస్తే కనిపిస్తుంది. అందంగా ఒక చిన్న పువ్వుని ఎలా విరి చిమ్మేటిగా చేస్తే దాని నవ్వుని కనిపిస్తుంది. భూమికి కూడా ప్రాణం ఉంది. దాన్ని మనం గుర్తు పెట్టుకొని దాని ప్రాణాన్ని కూడా జాగ్రత్తగా ఉండేట్టుగా దానికి కూడా కొంత రెస్ట్ ఇవ్వాలి కదా.
మన ఒక్కడికే రెస్ట్, మిగతా వాడికి రెస్ట్ అక్కర్లేదు అనొచ్చా? కానీ ఈవేళ ఆ రకమైనటువంటి స్థితి భూమి కలిగించటల్లా. ఒక పంట నుంచి 2 అయింది, 2 నుంచి 3 అయింది, 3 నుంచి 4 అయింది. మధ్యలో మళ్ళీ ఆ మాత్రపు సమయాన్ని కూడా దానికి ఊపిరి పీల్చుకునే అవకాశం లేకుండా ఇంకా ఏవో వేసేసి వాటిని పాడు చేసే స్థితి కలిగిస్తున్నాం. బట్ ఎప్పటిదాకా ఇలాగా ఆ భూమి మనని సపోర్ట్ చేయగలుగుతుంది? ఇది ఆలోచించాల్సిన బాధ్యత మనకి ఉందా లేదా? మనకి తిండి భూమి పెట్టాలా, ఆకాశం పెడుతుందా? పృథివ్యా ఓషధయః ఓషధీభ్యో అన్నం. భూమిలోంచి వచ్చేవే నీకు తిండి. నీకే కాదు, ప్రతి ప్రాణికి కూడా భూమిలోంచి ఏమొస్తున్నాయో అవే తిండయ్యా. నీకు తిండి ఎప్పుడు బయట నుంచి రాదు, ఆకాశంలోంచి లేదు, ఏ చంద్రగ్రహం నుంచో మంగళ గ్రహం నుంచో రాదు. నీ భూమే నీకు ఇవ్వాలి, ఇచ్చేట్టుగా దాన్ని ఉంచాలి, దానికి తగ్గట్టుగా నీ ఆలోచన మారాలి. అందుకే మన వికాస తరంగిణి 1992 నుంచి, ఈవేళ కాదు 92 నుంచి మాధవ సేవగా సర్వప్రాణి సేవ జరగాలి. ఇది తప్ప రైటా? రైట్ అయితే ఆనండి ఒక్కసారి అందరూ. మాధవ సేవగా సర్వప్రాణి సేవ. ఓపిక లేదు, మరి ఓపిక కావాలా వద్దా? మరి అనండి గట్టిగా. మాధవ సేవగా సర్వప్రాణి సేవ ఇది జరగాలి అనేది మన వికాస్ తరంగిణి ప్రారంభం చేసింది. అప్పుడప్పుడు తుఫాన్లు, సైక్లోన్లు, టైడల్ వేవ్స్, ఎర్త్ క్వేక్స్ ఇలాంటివి వచ్చినప్పుడు మన పత్రికా మిత్రులు దాంట్లో రాస్తుంటారు, ప్రకృతి కన్నెర్ర చేశాను. ప్రకృతి ఎప్పుడు తల్లి, కన్నెర్ర చేయదు. కానీ ఆ ప్రకృతికి కూడా సహనానికి ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దు దాటితే తరువుకొచ్చే పిల్లి మీద ఎలక కూడా ఒక్కసారి వెనక్కి తిరిగి గర్జిస్తుంది. మీ ఇళ్లలో ఎప్పుడైనా చూసారో లేదో, లేకపోతే ఈసారి అబ్జర్వ్ చేయండి. ఎలకని తరిగే పిల్లి మీద కూడా ఒకసారి వెనక్కి తిరుగుతుంది ఎలక. ప్రకృతి మాతకి కూడా మనం అట్లాంటి సహనానికి పరీక్షలు పెడుతున్నాము. ఆ పరీక్షల్ని మనం తగ్గించి మనని మనం గుర్తించుకుని ఎంత అవసరమో అంతవరకు తీసుకుందాము. ఇబ్బంది వచ్చినప్పుడు దానికి ఏం చేయాలో అది చేద్దాం అనే మన వికాస తరంగిణి. మన కోనసీమలో తుఫాన్ వచ్చినప్పుడు, గుజరాత్లో భూకంపం వచ్చినప్పుడు, కృష్ణా జిల్లాలో నేల నుంచి 20 అడుగుల ఎత్తులో నీళ్లు ప్రవహించి పంటలని నాశనం చేసినప్పుడు, నేపాల్లో భూకంపం వచ్చినప్పుడు, జపాన్లో భూకంపం వచ్చినప్పుడు, ఒక చోట కాదు ఎన్నో ప్లేసెస్లో ఉపద్రవాలు ఏర్పడ్డప్పుడు వాటికి కొంత ఉపచారం చేసి జనాలలో ఒక అవగాహన కలిగించాలి అని ఉద్యమాన్ని ఆరంభం చేసి కొంతకాలంగా నడుస్తుంది. పశువులకి సేవ చేయాలి అని ఇప్పటిదాకా ముఖ్యంగా మన వరంగల్ జిల్లాలో కొన్ని లక్షల పశువులకి వైద్య సేవలు అందించింది. మొదటిసారిగా 2010లో ఆ కృష్ణా జిల్లాలో ఆ పంటలన్నీ మునిగిపోయినప్పుడు రైతులకి మొక్కజొన్న గింజలని ఇచ్చి మంచి పంట వాళ్ళు పండించుకోగలిగేట్టుగా తయారు చేసింది. సుమారు
50 లక్షల విలువ చేసేటటువంటిది. అయితే ఇంతకీ మూలం రైతు. రైతుకి అవగాహన కలిగితే, రైతన్నకి మనం ఆసరా ఇవ్వగలిగితే ఇంత మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. కనుక ఇందాక మొదట్లో చెప్పారు, మనకి బయట వాళ్ళకి అమ్మడానికి రకరకాల మందులు వేసి పంట పండించి తాను తినడానికి మాత్రం 1 ఎకరంలో విడిగా వేసుకునేవాడు ఇదివరకు రోజుల్లో. అది మొదట్లో మా చిన్నప్పుడు ఉండేది అట్లాంటి పద్ధతి, ఇప్పుడు లేదు, ఇప్పుడు అది పోయింది. ఇప్పుడు బజార్లో ఏది సిల్కీ రైస్ దొరికితే అదే తినాలనే ఆలోచన వచ్చేసింది జనాల్లో. తిండి అవసరమే, కానీ దాంతోపాటు మనం ఇంత డబ్బు సంపాదించి బ్యాంకుల్లో పెట్టి నేలలు కొని ఆస్తులు పెంచేది మన తర్వాత మన పిల్లలు సుఖపడాలనే కదా. ఆ పిల్లల సుఖాన్ని మనం దృష్టిలో పెట్టుకున్న వాళ్ళకి మంచి తిండి, మంచి నేల మనం అందించాలి. ఇది మనందరికీ లక్ష్యం కావాలి. దానికోసమని మన విజయరామ్ గారు కృషి చేసి మన పాలేకర్ విధానంలో నేలని చల్లగా ఉండగలిగేటట్లుగా, లోపలుండే నీటి వనరుని అది కాపాడుకోగలిగేటట్లుగా, వ్యవసాయము మనకి లాభసాటిగా ఉండగలిగేట్లుగా, 1 ఎకరానికి మిగతా పంటల్లో మహా అయితే 1 లక్ష రూపాయలు సంపాదించగలిగితే ఏడాదికి, 1 ఏడాదిలో సుమారు మినిమం తుఫాన్లు వచ్చినా సరే 3 లక్షలు రాగలిగే పద్ధతి ఇది అని ఆయన అక్కడ చేసి చూపించాడు. మేము వెళ్ళాము అక్కడికి. అది చూసినప్పుడే మాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఆనందం కలిగింది. పైగా మామూలు వ్యవసాయానికి వాడే నీళ్ల కంటే కేవలం అందులో 10% నీళ్లు వాడితే చాలు, ఇన్ని పంటలు పండుతాయి, అంత లాభం వస్తుంది అని ఆయన చూపించారు అక్కడ. అంటే మంచిది కాదండి. తక్కువ నీళ్లతో ఎక్కువ పంటలు ఆరోగ్యకరంగా, లాభసాటిగా, పైసలు మిగుల్చుకోగలిగేట్టుగా. అయితే చేయాల్సింది మనం కొంచెం పని చేయాలి, కొద్దిగా శ్రమ పడాలి, రోగాలు రాకుండా ఉంటాయి. డాక్టర్స్ జోలికి పోనక్కర్లేదు, మందులు మాకులు వేసుకుని ఆరోగ్యాన్ని మరింత దిగజార్చుకోనక్కర్లేదు అని పద్ధతిని అది చూపించింది. చాలా బాగుంది అనిపించింది, మంచి పద్ధతి. ఇది నలుగురికి చెప్పడం అవసరము అని అనిపించింది. ఇందాక వారే చెప్పారు మాకు, ఆ మధ్యన ఏదో కారణం చేత మేము ఒక చోట విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి ఒక స్థితి వచ్చింది. అలా ఉండేటప్పుడు మాకు ఒక రోజున తెల్లవారే ముందు ఒక కళ వచ్చింది. ఆ కళలో ఇలాంటి ఒక పెద్ద గట్టు ఉంది. మామూలుగా ఇద్దరికి నది ఒడ్డున గట్టులు ఉండేవి కదా, అలాంటి గట్టు మీద మేము కూర్చున్నాం. ముందరంతా తలపాగాలు చుట్టుకునేటువంటి రైతులు నాకు కూర్చున్నారు. కొందరు కర్రలు పట్టుకున్నారు, కొందరు పంచి గట్టిగా బిగించి కట్టిన వాళ్ళు ఉన్నారు. ఏదో చెబుతున్నాం, మనం ఇక్కడి నుంచి గొప్ప యాత్ర ప్రారంభిద్దాము అని అన్నట్టుగా అనిపించింది. అప్పుడు మాకు కాలి కొంచెం ఇబ్బందిగా ఉండేది, ఏదో కానీ కదలకుండా. అది ఇలాంటి సమయంలో ఇలాంటి కాలం వచ్చింది ఏమిటా అనిపించింది లేవగానే. సరే లేచిన తర్వాత అనిపించింది, బహుశా భగవంతుడు కాళ్ళు ఇచ్చింది ఒక యాత్ర చేయడానికి అయి ఉంటుంది. మొన్న విజయరామ్ గారి వెళ్ళినప్పుడు అదే మేము చెప్పాం, అయ్యా రైతులకి క్షేమం కలగాలి, భూమికి క్షేమం కలగాలి, మిగిలిన సమాజానికి క్షేమం కలగాలి. ఇది కలగడానికి వీలయ్యేట్టుగా మనం ఒక యాత్ర చేయాలి అని.
తప్పకుండా చేద్దాము అన్నారు. ఎక్కడ ఆరంభం చేయాలి అనేది మా రామారావు గారు ఇక్కడ ఒక ఖమ్మంలో కార్యక్రమం పెట్టి రేపు ఎల్లుండి ఒక కార్యక్రమం పెట్టుకున్నారు. సరే ఎలాగో పెట్టారు కదా, చేసేది రాముడి యొక్క జిల్లా కదా ఇది. రామచంద్రుడు ఇక్కడ మనకి ఏర్పడి ప్రపంచానికి మానవత్వాన్ని నిరూపించినటువంటి ఒక అవతారం కదా. మనందరికీ తెలుసు రాముడు వస్తున్నాడు తిరిగి అంటే చెట్లన్నీ పులకరించాయి, కాండాల్లోంచి చిగుళ్ళు వచ్చాయి అని వాల్మీకి రాస్తాడు. రాముడు అడవికి వెడితే అపి వృక్షాహ పరిమ్లానాహ, చెట్లన్నీ చిగుళ్ళతో పాటు మొత్తం ఎండిపోయాయి. అంటే ప్రకృతిని ప్రేమించేవాడు రామచంద్రుడు. ప్రకృతికి మనిషికి ఉండే సంబంధాన్ని చూపించిన వాడు రాముడు. అలాంటి రాముణ్ణి లోకానికి చూపించినటువంటి మహనీయుడు మన రామదాసు గారు. ఆయన తిరిగిన ప్రాంతం ఇది. ఎలాగూ అక్కడ 2 రోజుల కార్యక్రమం పెట్టారు కదా రామారావు గారు. మనం ఈ జిల్లా నుంచే ఆరంభం చేద్దాం ఈ పాదయాత్ర లాంఛనంగా. అంచేత ఈ 20వ తారీఖు నాడు మనం పాదయాత్రకి కేటాయిద్దాము. ఎక్కడ పెట్టాలో ఎలా పెట్టాలో అది మీరు ఏర్పాటు చేసి పెట్టండి అని అంటే మన రామచంద్ర గారి డాక్టర్ గారిని వారు గమనించి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఆరంభించేట్టుగా ఏర్పాటు చేశారు. విజయరామ్ గారికి ఆ విషయం తెలియజేయగానే వారు ఆనందపడ్డారు. ఇది కూడా మనకి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని మనకి తప్పకుండా రామచంద్రుడి యొక్క దయని కూడా దీనికి తప్పకుండా తోడుండేట్టు చేస్తుంది. మీ అందరికీ తెలుసు మిగతా వాళ్ళలాగా రాముడు ఆర్భాటాలు పలికే మనిషి కాడు. నేను ఇంతవాణ్ణి అంతవాణ్ణి ఇంత చేస్తా అంత చేస్తా అని బడాయిలు కొట్టే మానవత్వం కాదు రాముడిది. అది సాత్విక బలం అంటారు దాన్ని. అంటే ఎప్పుడూ చక్కగా ఒదిగే ఉంటాడు ఆయన. కానీ అవసరం ఏర్పడితే ముల్లోకాలని ముచ్చెమటలు పట్టేట్టు చేసిన రావణాసురుడికి కూడా ఒళ్ళు కంపించేట్టు చేయగలిగాడు ఆయన. బలం ఉండాలి, అవసరమైతే వాడాలి, లేకపోతే కూడదు. అనవసరంగా ఎప్పుడు రాముడు ఏమీ చెయ్యడు. రావణ, నీకు వార్నింగ్ ఇస్తున్నా, ఇప్పుడు నువ్వు నా చేతికి దొరికావు. నీ చేతిలో ధనస్సు లేదు, రథం లేదు, నిలబడ్డ ఒంటరిగా చేతులెత్తి మరొక బాణంతో నేను ఇప్పుడే లేకుండా చేయొచ్చు. కానీ నేను అలా చేయదలుచుకోలేదా? ఇప్పటికైనా ఇంటికి పోయి ఆలోచించుకుని మళ్ళీ సీతని అప్పగిస్తే మళ్ళీ నీకు నాకు చక్కగా మైత్రి ఉంటుంది, సుఖంగా ఉంటావు. నువ్వు నీ బంధువులతో పాటు కలిసి పో. గచ్చ అనుజానామి రణార్ధితస్వం. అనవసరంగా నిన్ను కొట్టడం నాకు ఇష్టం లేదయా, అలసిపోయావు, పో ఇంటికి అన్నాడు. రాముడికి తిరిగి వస్తే విభీషణుడిలాగా బాగుపడేవాడు ఆయన. కానీ మళ్ళీ ఎదురు తిరిగాడు, వంశాన్ని నిర్మూలన చేసుకున్నాడు. రావణాసురుడు మనకు తెలుసు. కానీ తిరిగి వచ్చి సరెండర్ అయ్యాడు విభీషణుడు, బాగుపడ్డాడు. మనకి ఈ ప్రకృతి ఎన్నో వార్నింగ్స్ ఇస్తోంది. మనం కూడా బాగుపడాలి, మనం కూడా తెలుసుకోవాలి. ప్రకృతికి ప్రతిరూపమైనటువంటి పశువుని, ఆవుని ఇంతకంటే ఇంకా మనం అవమానించవద్దు. ఇప్పటికి చేసింది చాలు. ఇకనైనా వీటిని బాగు చేసుకునే ప్రయత్నం చేద్దాము. ఇకనైనా వాటిని మనకి ఉపయోగపడగలిగేట్టుగా చేసుకుందామే తప్ప వాటిని నాశనం చేసి మనం కూడా నాశనం కావద్దు.
మన తరాలు నాశనం కావద్దు. ఎప్పుడు ఆరంభమైందో మీ తరం మీకు తెలియదు. తెలుసునా మీకు ఎవరికైనా? మీ వంశం ఎప్పుడు ఆరంభమైందో, ఎన్ని తరాలకి పూర్వం తెలియదు. మీ దాకా వచ్చింది. మీ తర్వాత ఇంకో కొన్ని వందల తరాలు ముందుకు వెళ్ళాలి తప్ప మీతోటే అది అంతం కావద్దు. ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? మీ వంశానికి మీరే చివరి వారు కావద్దు. ముందుకు కొనసాగాలంటే మనం ప్రకృతిని, గోమాతని, భూమాతని మనం సవ్యంగా కాపాడుకోవడం మన బాధ్యత. అది చేద్దామని ఈ సుఫల యాత్ర. భగవంతుడు ఎందుకనో సంకల్పం కలిగించాడు. ఆయన ఏది కలిగించినా ఒక పర్పస్కే అవుతుంది తప్ప అది ఊరికనే అవ్వదు. కనుక దాన్ని ఈవేళ లాంఛనంగా ఆరంభం చెయ్యాలి అనేది బహుశా రామచంద్రుడి యొక్క అనుగ్రహం. అందుకే రామదాసు గారి ప్లేస్లోకి మమ్మల్ని తీసుకొచ్చాడు. డాక్టర్ రామచంద్ర గారి యొక్క ఈ స్థానాన్ని దానికి పునాది రాయిగా, బీజారోపణ, అంకురార్పణ చేసేట్టుగా ఈ స్థానాన్ని తీర్చిదిద్దాడు. ఇది ఏ రాజకీయం కోసం కానీ, లేదు ఏ పేరు ప్రతిష్టలకి కానీ, ఏ స్వార్థంతో కానీ, ఎవరి యొక్క స్వలాభానికి కానీ చెందినది కాదు. భూమి బాగుండడం, నీరు బాగుండడం, గాలి బాగుండడం, అది నీకు నాకు అందరికీ. నువ్వు ఆస్తికుడా నాస్తికుడా, నువ్వు హిందువా ముస్లింవా క్రిస్టియన్ నువ్వు ఎవడైతే ఏం కనుక నేల బాగుండాలి, తిండి బాగుండాలి, కుటుంబం బాగుండాలి అనేది అందరికీ అవసరం. కనుక ఇది అన్నిటికీ అతీతంగా ఆరంభమయ్యేటటువంటి ఒక మంచి కార్యక్రమం. అందుకనే నారాయణ గారు వచ్చారు ఇందాక దీంట్లోకి. అందుకనే ఈ పెద్దలందరూ కూడా ఇక్కడికి చేరారు. దీన్ని మంచిగా మనం వాడుకుందాం. మన తల్లిని జాగ్రత్తగా చూసుకుని ఆ తల్లి యొక్క ఆశీస్సులని అందుకునే మంచి మార్గంలో మనం నడుద్దాము అని ఆరంభమయ్యే ఈ సుఫల యాత్ర. పొద్దున్నే ఆరంభం కావాలి, ఎండ ఎక్కకుండా అన్న రామారావు గారితో. లేదండి 10 దాకా మంచి ఉంటుందండి, ఎండ కూడా మనకి వెచ్చవెచ్చగా తల్లి ఒడిలా బాగుంటుందండి, చేత పర్వాలేదు అన్నారు వారు. కానీ మాకు తెలుసును ఎండ ఉంటే తీవ్రంగానే ఉంటుంది, ఎండ లేకపోతే చలిగానే ఉంటుంది. నడుద్దాం. ఎంతమందికి ఇష్టం నడవడం? ఇక్కడి నుంచి రామదాసు గారి మండపం దాకా మనం నడవాలి అనేది ఒక మంచి ఉద్దేశంతో ఆరంభం చేశారు. ఎన్నో సంస్థలు, ఎన్నో సేవా సంస్థలు భూమి కోసం, రైతుల కోసం, ప్రకృతి కోసం, వైద్యం కోసం ఏర్పడ్డవి ఇందులో చేరాయి. వారందరికీ కూడా మేము స్వాగతం చెప్తున్నాం. అందరికీ మంగళాశాసనాలు చేస్తున్నాం. కలిసి కదులుదాం, కలిసి సుఖపడదాం అని మనకి వేదం చెప్పిన సూక్తి. సంగచ్చత్వం సంవదత్వం సంభో మనాంసి జానతాం అంటుంది వేదం. అదే మాట మనం అందరూ చెప్పండి ఒకసారి. సంగచ్చత్వం సంవదత్వం సంభో మనాంసి జానతాం. కలిసి కదులుదాం, కలిసి పలుకుదాం, కలిసి సుఖము కోసం స్పందిద్దాం. జై శ్రీమన్నారాయణ.